అందరికీ నమస్కారం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్. సమస్త పాపాలను హరింపజేసి సకల పుణ్యఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది. ఈరోజు వీడియోలో రామకోటి యొక్క విశిష్టత ఏమిటి, రామకోటి రాయడానికి ఎటువంటి నియమాలను పాటించాలి, రామకోటి పూర్తయిన తర్వాత ఆ పుస్తకం ఏం చేయాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుపబోతున్నాను. రామకోటి రాయటం అనేది అనాది నుండి మన దేశంలో ఉన్న ఆచారం. అయితే రామకోటి చాలామంది శ్రీరామనవమి రోజు మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి రోజు ముగిస్తారు. కానీ రామకోటి అనేది ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చు. రామకోటి అంటే సాక్షాత్తు శ్రీరాముల్లాగే భావించాలి. పూర్వపు రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా పెద్దవారు రామకోటి రాస్తూ ఉండేవారు. ఇప్పుడు రామకోటి రాసేవారి సంఖ్య చాలా తగ్గింది, కానీ కనుమరుగైతే అవ్వలేదు. రామకోటి రాయడానికి పూనుకోవడం ఒక మంచి కార్యం. కాకపోతే రామకోటి రాయాలి అంటే కొన్ని నియమాలు పాటిస్తూ రాయాలి. రామకోటి రాయాలి అని మానసికంగా దృఢ సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే మొదలుపెట్టాలి. రామకోటి రాయటం అనేది బాధ్యతగా రాయకూడదు, భక్తితో రాయాలి. మన మనసులో ఎప్పుడైతే రామకోటి రాయాలి అనిపిస్తుందో, అలానే భక్తితో రాయగలము అనే నమ్మకం వస్తుందో అప్పుడు మాత్రమే రామకోటిని మొదలుపెట్టాలి. చక్కగా ఒక రామకోటి పుస్తకాన్ని తెచ్చుకొని ఒక పుస్తకం తెచ్చుకుంటే అందులో 1,00,000 నామాలు రాయవచ్చు. అలా 1,00,000 నామాల బుక్ తెచ్చుకొని మంచి రోజు చూసుకొని ఆ పుస్తకాన్ని దేవుడి సన్నిధిలో ఉంచి శ్రీరామ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఆ తర్వాత పుస్తకం కళ్ళకద్దుకొని రాయటం ప్రారంభించాలి. రాముల వారికి ఏకాదశి తిథి అంటే మహాప్రీతికరము. అందుకే ఏకాదశి తిథిలో మొదలు పెడితే చాలా మంచిది. లేదా శ్రీరామ నవరాత్రులు అంటే ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి కదా, ఈ నవరాత్రుల్లో మొదలు పెట్టవచ్చు. లేదా శ్రీరామనవమి రోజు మొదలు పెట్టవచ్చు. 1,00,000 నామాలు రాయవచ్చు. ఇటువంటి పుస్తకాలు 100 పుస్తకాలు రాస్తే 1,00,000 నామాలు రాసినట్లు. అప్పుడు రామకోటి సంపూర్ణంగా పూర్తయినట్లు. కానీ మొదలు పెడితే రామకోటి రాయాలి అనే నియమం అయితే లేదు. మన వీలును బట్టి శ్రద్ధగా భక్తిగా ఎంతో కొంత పూర్తి చేయవచ్చు. అంటే కనీసం 1000 నామాలైనా రాయవచ్చు. రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు ఆలోచనలు పెట్టుకోకూడదు. మనసులో శ్రీరామ శ్రీరామ అని స్మరిస్తూ రాయాలి. అలానే రామకోటి ఎప్పుడు రాసినా సరే శుచిగా శుభ్రంగా ఉండాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. ప్రతిరోజు కూడా ఉదయం పూజ అనంతరం రాసుకుంటే మరీ మంచిది. ఒకవేళ మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళాల్సి వస్తే ఒక సరి సంఖ్యలో రాయటం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళాలి. పని పూర్తయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయటం మొదలుపెట్టాలి. రామకోటి పుస్తకాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ప్రతిరోజు రాయటం పూర్తయిన తర్వాత దేవుడి మందిరంలోనే పెట్టుకుంటే శ్రేష్టము. ఆ పుస్తకంలో ఇతర విషయాలేమీ రాయకూడదు. రామకోటి రాయటానికి ఉపయోగించే పెన్ను కూడా కొత్తది తెచ్చుకొని దానికి సపరేట్గా పెట్టుకుంటే మంచిది. రామకోటి రాయటానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏమీ ఉండదు. కానీ శుచి శుభ్రత పవిత్రత ప్రశాంతత మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ రామకోటి రాస్తున్నప్పుడు మధ్యలో ఆలోచనలు వేరే విధంగా వెళ్తున్నా లేదా నిద్ర వస్తున్నా సరే రాయటం ఆపేయాలి. అలాగే రాయకూడదు. మనం రాసే ప్రతి నామము కూడా మనసులో శ్రీరాముని స్మరిస్తూ రాయాలి. రామకోటి రాయటం వలన సకల పాపాలు తొలగిపోవడమే కాక మన మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి. అలానే రామకోటి రాసే రోజు ప్రతిరోజు తలస్నానం చేయాలి అనేది ఏమీ నియమం లేదు. కానీ స్నానం చేయకుండా రాయకూడదు. అలానే మంచం మీద కూర్చొని రాయకూడదు. నేల మీద కూర్చొని రాయటం చాలా ఉత్తమం. తూర్పు వైపుగా తిరిగి రాయాలి. ఒక రోజులో ఇంత పూర్తి చేయాలి అనే నియమం అయితే ఉండదు. మన వీలును బట్టి మనం మనశ్శాంతిగా ఉన్నప్పుడే రాయాలి. అది 3 సార్లైనా సరే 3 సార్లు రాసినా సరే తృప్తిగా భక్తిగా రాయాలి. మనం రామకోటి రాయటం మొదలు పెడితే మనకి తెలియకుండానే మనసు ప్రశాంతంగా మారుతుంది. శ్రీరామనామానికి ఎంతో విశిష్టత ఉంటుంది. మనం రామకోటి రాసినా రాయకపోయినా శ్రీరామనామాన్ని ప్రతిరోజు జపిస్తే మనం అనుకున్న కార్యాలు దిగ్విజంగా పూర్తవుతాయి. అలానే శ్రీరామనామాన్ని రాయటం జపించటం పిల్లలకి అలవాటు చేయండి. ఉదయాన్నే పిల్లలు స్నానం చేసి స్కూల్కి వెళ్ళే ముందు రామకోటి కొద్దిసేపైనా రాయటం అలవాటు చేయండి. ఇంట్లో అందరూ కూడా ఒకే పుస్తకంలో రాయవచ్చు. కానీ ఇంట్లో ఒకళ్ళకి రాస్తున్నప్పుడు ఇంకొకరికి రాయాలి అనిపిస్తుంది కాబట్టి ఎవరి పుస్తకం వాళ్ళకి ఉంటే మంచిది. కానీ ఎవరి పుస్తకం వారికి మాత్రమే ఉండాలి అనే నియమం అయితే లేదు. ఇంట్లో అడ్డంకులు ఉన్నప్పుడు రామకోటి రాయకూడదు. అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటు లాంటివి ఉన్నా రాయకూడదు. నాన్ వెజ్ తిన్నా కూడా రామకోటి రాయకూడదు. రామకోటి రాయటం పూర్తయిన తర్వాత మందిరంలో పెట్టుకొని మరుసటి రోజు ఎప్పుడైతే రాస్తామో అప్పుడు మందిరంలోంచి తీసుకుంటే మంచిది.
1,00,000 నామాలు పూర్తయిన తర్వాత ఒక పుస్తకం పూర్తవుతుంది. ఆ పుస్తకం పూర్తయిన తర్వాత మందిరంలో పెట్టుకొని పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని అందరికీ పంచాలి. అలా ఒక పుస్తకం పూర్తయిన తర్వాత భద్రాచలం తీసుకువెళ్తే చాలా మంచిది. అక్కడ సమర్పిస్తే మంచిది. ఒకవేళ భద్రాచలం తీసుకెళ్ళలేని వారు ఎవరైనా వెళ్తున్నా పంపించవచ్చు, లేదా మనకు దగ్గరలో ఉన్న రామాలయంకి వెళ్ళి ఇవ్వవచ్చు. రామాలయాల్లో స్తూపాలు కడుతూ ఉంటారు. అలా స్తూపం కట్టినప్పుడు స్తూపం లోపల రామకోటి పుస్తకాలు పెడతారు. అలా స్తూపం కట్టే వారి దగ్గరికి చేర్చగలిగితే చాలా మంచిది. మనం రాసిన రామకోటి పుస్తకం కూడా ఆ స్తూపంలో ఉండిపోతుంది. అలా స్తూపంలో ఉంటే ప్రతిరోజు కూడా నివేదన జరుగుతూ ఉంటుంది. అందుకే రామకోటిని చాలా నిష్ట నియమాలతో రాయాలి. రామకోటి పుస్తకం పూర్తయిన తర్వాత తెల్లటి క్లాత్లో కానీ లేదా పసుపు రంగు క్లాత్లో కానీ పెట్టి పసుపు కుంకుమలు సమర్పించి అలా తీసుకువెళ్ళి భద్రాచలంలో సమర్పించాలి. అలానే ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నప్పుడు రామకోటిని మన వెంట తీసుకువెళ్ళచ్చు. కానీ ఏదైనా పట్టు వస్త్రంలో కానీ తెల్లటి టవల్లో కానీ చుట్టుకొని జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. చెప్పులు కానీ షూస్ కానీ పెట్టుకునే బ్యాగ్లో ఈ రామకోటి పుస్తకాన్ని పెట్టకూడదు. రామకోటి పూర్తి చేయాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఒకవేళ మీరు రాయటం మొదలుపెట్టి 1000 సార్లు కానీ 2000 సార్లు కానీ అలా రాసిన తర్వాత రాయలేకపోతే అలాగైనా సరే ఆ పుస్తకాన్ని తీసుకువెళ్ళి భద్రాచలంలో సమర్పించవచ్చు. కానీ ఆ పుస్తకాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఒకవేళ ఇవేమీ కుదరకపోతే ఒక తెల్లటి వస్త్రంలో కట్టి పారే నీటిలో వదిలేయచ్చు. అలానే రామకోటిని పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా రాయవచ్చు. ఉగాది నుండి రామనవరాత్రులు మొదలవుతాయి. ఈ రామనవరాత్రుల్లో రామకోటి రాయటానికి ప్రయత్నించండి. చాలా మంచిది. తెలుసుకున్నారు కదండి రామకోటి గురించి పూర్తి వివరాలను. ఈ వీడియో కానీ